మనతో పాటుగా గాదె వెంకట్ అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జైలు జీవితాన్ని సైతం గడిపినటువంటి గాదె వెంకట్ కూడా ఉన్నారు. అన్న, మీ జీవితంలో అసలు ఆ యొక్క 42 రోజుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే తెలంగాణ ఉద్యమం సమయం గురించి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో నేను ప్రత్యక్షంగా ఉండి ప్రతి పోరాటంలో నేను పాల్గొని విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో నా వంతు పాత్ర ఉన్నందుకు నేను గర్విస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థుల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను కానీ అమరవీరులను కానీ ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ నేడు తెలంగాణలో ఏర్పాటు కాబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాటి రోజులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత దాని గురించి మాట్లాడచ్చు. 10 ఏళ్ళు మీరు చేసినటువంటి 5 ఏళ్ల పోరాటం గురించి మాట్లాడుకోవాలి. 2009 నుంచి 14 గురించి. 2009 నుంచి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పాల్గొన్న ప్రతి ప్రోగ్రాంలో పాదయాత్ర కావచ్చు, సైకిల్ యాత్ర కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం, తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ విద్యార్థి జేఏసీగా, విద్యార్థి నాయకులుగా మేమందరం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము ఒక పాదయాత్రతోటి, సైకిల్ యాత్రతోటి, బస్సు యాత్రతోటి తెలంగాణ ప్రజలకు వెళ్ళి వాళ్ళని ఒక చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో వాళ్ళందరినీ భాగస్వాములు చేయడంలో నేను కీలక పాత్ర పోషించడం జరిగింది. అదే సందర్భంలో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు ఈ విద్యార్థి లోకానికి బ్రహ్మరథం పట్టి స్వాగతం చెప్పి వాళ్ళ హారతులు ఇచ్చి ఈరోజు మమ్మల్ని హక్కున చేర్చుకున్న సందర్భంలో, ఎందుకంటే ఈ విద్యార్థుల గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోగా కొంత నష్టాన్ని కూడా జరగడం జరిగింది. కానీ అలాంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండటం కోసం ఈ విద్యార్థి నాయకత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం కోసం ముందొచ్చిందో ఈ నాయకత్వాన్ని మనం బలపరచాలి, ఈ నాయకత్వాన్ని మనం సపోర్ట్ చేయాలి, వీరి వెంట మనం ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మేము ఇచ్చిన ప్రతి ప్రోగ్రాంలో మా వెంట ఉండి ఒక బిడ్డలుగా మమ్మల్ని చూసుకొని భోజనాలు పెట్టి అన్నీ వాళ్ళ హక్కును చేర్చుకుని వాళ్ళ ఇళ్లలో కారంతో పెట్టినాము, చికెన్తో పెట్టినాము, దేంతో పెట్టినాం, కానీ మమ్మల్ని తన బిడ్డలుగా వాళ్ళ హక్కును చేర్చుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ మేమున్నాము, మీరు పోరాడండి, మీరు మీ త్యాగానికి మేము ఏ విధంగా మా వంతు సహకారం కావాలనో ఆ విధంగా మా సహకారం చేస్తామని మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ఉద్యమం చేస్తుంటే ప్రజలు మొత్తం కూడా వారి గ్రామాలలో జైలు జీవితం గురించి మాట్లాడుకోవాలనుకుంటే, జైలులో మీరు చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి సందర్భాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మీరు నిరాహార దీక్ష కూడా జైల్లోనే ఉండి చేసినటువంటి సందర్భం గురించి మాట్లాడుకోవాలనుకుంటే, చర్లపల్లి జైలు దాదాపుగా 40 రోజులుగా నేను ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బాల్కా సుమన్, నిజ్జన రమేష్ ముదిరాజ్, జగన్ ముదిరాజ్, రాజారాం యాదవ్, నిఖిల్, నవీన్ యాదవ్ మేమందరం కూడా 45 రోజులుగా చర్లపల్లి జైలు జీవితం అనుభవించడం జరిగింది. ఆ సందర్భంలో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో ఒక పక్క కేంద్ర గవర్నమెంటు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంది, ఈ ఉద్యమం ఎటుపోతుందో అని చెప్పేసి గవర్నమెంటు దాన్ని రాష్ట్రపతి పాలన చేయాలని చెప్పేసి చూస్తున్న సందర్భాలు మేము ఆ జైలు జీవితం గడిపిన సందర్భంలో రాష్ట్రపతి పాలన కనుక విధిస్తే ఖచ్చితంగా మనం ఈ జైలునే ఉండాల్సి వస్తుంది, మనల్ని తీసుకురావడానికి ఎవ్వరు లేరు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎవరైతే ఉద్యమకారులం అని చెప్పేసి ఉద్యమం చేస్తున్నామని చెప్తున్న వారు ఎవరు తన స్వార్థం చూసుకుంటున్నారు తప్ప ఈ పోరాడుతున్న విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ జైల్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా బాధపడుతున్నారు అని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకునే సందర్భంలో మేము చాలా బాధపడి మేము ఇట్లయితే కుదరదు, మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ సావడానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి జైలు జీవితంలో కనీసం కూడు కూడా సరిగా ఉండదు మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కూడు మనకు అవసరం లేదు, చావటానికి కానీ మనం సిద్ధం అవుదాము, మనం జైలు నుంచి బయటికి పోవడానికి ఎలాంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి మా విద్యార్థి నాయకత్వం కూడా కూర్చొని అమర నిరాహార దీక్ష అయితే చేద్దాము, చావనాన్ని సద్దాము, అమర నిరాక్ష చేద్దామని చెప్పేసి మేము అందరం కూడా ఒక ఆలోచన చేసుకొని అమర దీక్ష చేయడం జరిగింది. అమర నిరాహార దీక్షకు కూనుకున్న సందర్భంలో వారం రోజులు గడుస్తుంటే ఎవరు కూడా జైలు అధికారులు పట్టించుకోవట్లేరు, బయట నుంచి కూడా స్పందన లేదు. రోజు రోజుగా మా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది.
కీరిస్తూ ఉంటే జైలు అధికారులు అప్పుడు వారం రోజుల తర్వాత జైలు అధికారులు భయపడి మన ఈ జైల్లో కానీ వీళ్ళని ఇట్లనే ఉంచితే ఖచ్చితంగా ఇది మరో ఉద్యమానికి దారితీస్తుంది, ఇది ఎటుపోతుందో తెలియని చెప్పేసి జైలు అధికారులు భయపడి మమ్మల్ని అక్కడి నుంచి మనకు ఉస్మానియా హాస్పిటల్కు మమ్మల్ని తరలించడం జరిగింది. అక్కడ కూడా డాక్టర్లు కూడా సీరియస్గా చెప్పారు, మీరు ఎందుకు పట్టించుకోవాలి, ఇన్ని రోజులు వారం రోజులు వాళ్ళ అమరనీయ కూడు గుడ్డ లేకుండా వాళ్ళ అమరనీయ దీక్ష చేస్తుంటే మీరు నిమ్మక నీరెత్తినట్లుంచి ఈరోజు ఇలా చావు బతుకుల మధ్య ఉన్నారు 7-8 మంది విద్యార్థులు. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అక్కడున్న డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇంత ఆరోగ్యం క్షీణించింది, బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ మొత్తం పడిపోతున్నాయి, మీరు వీళ్ళని ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారు, మీరు వీళ్ళని చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా తిట్టి మీరు ఈ నాయకత్వాన్ని మీరు ఇట్లా ఇంత దారుణంగా మీరు హింసిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కోపడి వాళ్ళు అక్కడ డాక్టర్లు కూడా మాకు చెప్పారు, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, తెలంగాణ కోసం పోరాడుతున్నాం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్లు కూడా మాకు మనోధైర్యం ఇచ్చి వారం రోజులుగా మాకు చికిత్స అందించి అక్కడి నుంచి మాకు బయటపడే సందర్భం. అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని బెయిల్ ఇప్పిస్తారంటే అది లేకుండా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ చెర్లపల్లి జైలు పెట్టడం జరిగింది. ఓకే, ఇంకా ఏదైనా కొత్త కేసులను ఇంక్లూడ్ చేసుకుంటూ అది మనం కోర్టుకు మన రిమాండ్ అయిపోయిన తర్వాత మనం కోర్టుకు సరెండర్ చేసే క్రమంలో మళ్ళీ అక్కడ మాకు బెయిల్ దొరుకుతుంది మేము ఆశపడే సందర్భం మళ్ళా కొత్త కేసులు పెట్టి మళ్ళా చెర్లపల్లి జైలుకి తరలించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా మీ అందరం కూడా చాలా నష్టపోయి చాలా విధంగా మా తెలంగాణ రాష్ట్రం కోసము పోరాటే మా ప్రతి క్రమంలో కూడా మా త్యాగాలు ఉన్నాయి. మేము అదే అంటున్నాము, మీరు గత 10 ఏళ్లలో తెలంగాణ అసలు ఉద్యమకారులు అనే వాళ్ళని మీరు గుర్తించకుండా ఉన్నారు. బాధాకరమైన విషయం అంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళ త్యాగ అమరవీరులతో సహా జైలు జీవితం అనుభవించిన సహా తెలంగాణలో ఉండే ప్రతి మనిషి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వ్యక్తుల్ని ఈరోజు ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవిస్తాము, వాళ్ళని గుర్తిస్తామని చెప్తుంటే అంత దారుణంగా ఈరోజు కేసీఆర్ గారిని ఒక్కనే కనుక సోనియా గాంధీ గారు మేము సన్మానించి నువ్వే ఉన్న ఒక నాయకునివి, ఈ తెలంగాణ నువ్వు ఒక్కనే రాష్ట్రాన్ని సాధించుకున్నావు, నువ్వు తెలంగాణ నువ్వే తెచ్చినావు అని చెప్పి అంటే మాత్రం ఈరోజు అందరూ కూడా మూసుకునేవాళ్ళు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ హక్కునే చేర్చుకొని గుర్తించి మీ త్యాగాలకు మేము విలుస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటుంటే రకరకాలుగా మాట్లాడడం అనేది మాకు సిగ్గుచేట అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.